అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి చాట్‌తో మీ ముందుకొచ్చానండి. ఏం లేదండి, ఇట్లా క్యారెట్, బీట్రూట్ అలాగే ఉసిరికాయలు మంచిగా తీసుకొని ఒక పౌడర్‌లాగా మంచిగా తయారు చేసుకోవచ్చు ఎండబెట్టేసి. ఇలా మొత్తం క్యారెట్స్ అన్నీ చెక్కు తీసేసి మంచిగా ముందు వెనక కోసుకొని చెక్కు తీసేసి పెట్టుకోండి. అలాగే బీట్రూట్ కూడా నీట్‌గా చెక్కు తీసేసి పెట్టుకొని మంచిగా ఇది కొబ్బరి గీరేది ఉంటుంది కదా! దాంతోటి దేనికది సెపరేట్‌గా గీరి పెట్టేసుకోండి. ఇలా గీరి పెట్టుకున్న తర్వాత ముందు బీట్రూట్, ఉసిరికాయలు గీరి పెట్టుకోండి. తర్వాత ఇవి ఎండలో పెట్టండి. మంచిగా ఒక 2 డేస్, 3 డేస్ పడుతుంది ఇవి ఎండడానికి. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు దీనిపైన చున్నీ గాని అట్లాంటిది కప్పండి. అప్పుడు మంచిగా గాలికి పోకుండా ఉంటుందనమాట. తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఇట్లా పావు కిలో ఉసిరికాయలు తీసుకోండి. ఇవి మంచిగా నీట్‌గా కడిగేసి ఆరిన తర్వాత ఇవి కూడా ఇట్లా కొబ్బరి గీరే దాంతోటి మంచిగా గీరి పెట్టుకోండి. మంచిగా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఉసిరికాయలు నేను గట్టిగా ఉంటాయేమో గీరడానికి అనుకున్నాను. ఏం లేదు, చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. తర్వాత ఉసిరికాయ పొడి గూడా ఒకరోజు విడిగా ఎండబెట్టి, తర్వాత దీంట్లో కలిపేసి, ఈ 3 కలిపి ఒకరోజు ఎండబెట్టుకోండి. మంచిగా ఇట్లా గట్టిగా అయిన తర్వాత దీన్ని మిక్సీ వేసేసుకోవడమే. కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకోండి. కొంచెం వేసుకున్నా గూడా ఇట్లా పొగలాగా స్ట్రాంగ్‌గా వస్తుందనమాట మిక్సీలో. తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోండి మంచిగా. అయితే ఈ పౌడర్ ఏంటంటే రోజు ఒక హాఫ్ స్పూను మనము వాటర్‌లో వేడి నీళ్లు గాని, నార్మల్ వాటర్ గాని, వేడి నీళ్లు గాని వేసేసుకొని ఇట్లా ఒక స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసేసుకొని, ఇందులో కావాలంటే కొంచెం హనీ వేసుకోండి. తాగితే గనక హెల్త్‌కి ఎంతో మంచిది. ఫాస్ట్‌గా, క్విక్‌గా అయిపోయే జ్యూస్ అన్నమాట. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.